కాకినాడలో చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమం వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ టైంలో ఎమ్మెల్సీ యనమల, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, చినరాజప్ప వేదికపై ఉన్నారు. నేతలకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కూటమి పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. కాకినాడలో చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమం వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ టైంలో ఎమ్మెల్సీ యనమల, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, చినరాజప్ప కూడా ఉన్నారు. అయితే నేతలకు ఎవరికి ప్రమాదం జరగలేదు, ప్రమాదం తప్పింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్. అక్షయ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా తుమ్మల రామస్వామి ప్రమాణ స్వీకారంలో అపశృతి జరిగింది. ఒక్కసారిగా 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు వేదికపైకి రావడంతో వేదిక కూలిపోయిన పరిస్థితి. ఆ సమయంలో ప్రమాదం సమయంలో ఎమ్మెల్సీలు యనమల, హరిప్రసాద్, అదేవిధంగా ఎమ్మెల్యేలు చినరాజప్ప, పంతం నానాజీ కూడా వేదిక పైనే ఉన్నారు. అంటే ఒక్కసారిగా కార్యకర్తలందరూ వేదిక మీదకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. వీళ్ళందరూ కూడా వారందరినీ వెంటనే బయటికి తీసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి డ్యామేజెస్ కానీ ఇంజరీస్ కానీ కాని పరిస్థితి. అయితే బయట వేదిక కింద ఉన్న కానిస్టేబుల్ కి స్వల్పంగా గాయాలైనట్లేదు. అతన్ని వెంటనే హాస్పిటల్కి తరలించిన పరిస్థితి. అంటే ఓవర్ ఫ్లోటింగ్ 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒక్కసారిగా వేదిక మీద రావడంతో ఈ ఇబ్బంది జరిగింది. దాంతో వేదిక కూడా ఒకవైపుగా ఒరిగిపోవడంతో ఈ వేదిక మీద కూర్చున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అక్షయ్, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి సాయి సుధీర్? అక్కడ ప్రస్తుతానికైతే వేదిక ఒప్పకోల్పోవడంతో కిందనే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. అంటే చుట్టుపక్కల వేదిక ఏదైతే డయాస్ పక్కన ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ ఈ డయాస్ చుట్టుపక్కల ఎవరైనా కార్యకర్తలు ఉన్నా, అదేవిధంగా నేతలు ఉండే పెద్ద ప్రమాదమే జరిగేది. ఆ డయాస్ వారి మీద పడిపోయే పరిస్థితి ఉండేది. అంటే ఆయన పులిమేర నుంచి కాకినాడ వరకు ర్యాలీగా వచ్చేది. ర్యాలీ జరుగుతున్న సేపు కూడా బాగానే ఉంది. ఒక్కసారిగా 3 పార్టీలకు, టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు వేదిక మీద రావడంతో, అదేవిధంగా ఒక గజమాలు వేయడానికి, అదేవిధంగా బొకేలు ఇవ్వడానికి ఒక్కసారిగా పోలీసులు కూడా వారిని నియంత్రించలేని పరిస్థితి. దాంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కింద పడిపోయిన పరిస్థితి. వారందరినీ కూడా వెంటనే బయటకు తీశారు. అక్షయ్, అంటే ఇటీవల ఇటువంటి ఘటనలు మనం తరచూ చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఎందుకు ఇటువంటి రిపీట్ అవుతూ ఉంటాయంటారు? అంటే ఎక్స్పెక్టేషన్స్ మించి వేదిక చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉంది. కానీ ఎక్స్పెక్టేషన్స్ మించి అనుమతులు మాత్రం నార్మల్ గా ఉంటున్నాయి. కానీ ఎక్స్పెక్టేషన్ మించి కార్యకర్తలు కావచ్చు, ద్వితీయ శ్రేణి నేతలు ఒక్కసారిగా ఎవరైతే కూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న రామస్వామికి విశేష చెప్పడానికి ఒక్కసారిగా ఫ్లోటింగ్ ఎక్కువగా రావడంతో పోలీసులు కూడా నియంత్రించలేకపోయారు. వారందరూ కూడా ఈ వేదిక మీదకి ఒక్కసారిగా దూసుకు రావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్న వాళ్ళు, టీడీపీ ముఖ్య నేతలు, జనసేన ముఖ్య నేతలు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఒకవేళ ఏమైనా జరగడానికి జరిగితే పెద్ద ప్రమాదమే జరిగేది. దీనికి సంబంధించి డయాస్ కూడా చాలా చిన్నగా ఉండడం, లిమిటెడ్ గా డయాస్ మీద సిట్టింగ్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంది. కానీ చుట్టుపక్కల మాత్రం ఆ స్థాయిలో వారిని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. డయాస్ చుట్టూ కూడా నామమాత్రంగానే పోలీసులు ఉన్నారు. కానీ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ కావచ్చు, అదేవిధంగా ఈ పార్టీ ఆర్గనైజర్స్ కూడా ఎవరూ లేకపోవడంతో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న తుమ్మల రామస్వామికి విశేష చెప్పడానికి అక్కడికి వచ్చిన పరిస్థితి. దాంతో ఎవరు నియంత్రించలేని పరిస్థితి. ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఏపీలో కావచ్చు, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇటువంటి సిచ్యువేషన్ తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే నేతల ప్రమాణ స్వీకారాలు కావచ్చు, అదేవిధంగా కార్యక్రమాలకి వీఐపీలకు మాత్రమే స్టేజ్ మీదకి అనుమతి ఇవ్వాలి. దానికి తగ్గట్లుగా ముందే ప్రోటోకాల్ ఉండాలి. కానీ ఆ పరిస్థితి అక్కడ లేకపోవడంతో లిమిటెడ్ చైర్స్ ఉన్నా, లిమిటెడ్ స్టేజ్ ఉన్నప్పటికీ కూడా మొత్తం అందరినీ ఫ్రీగా వదిలేయడంతో ఈ పరిస్థితి జరిగింది. ఒకవేళ ఏమైనా జరగకపోవడం జరిగిందంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అంటే ఎవరిపైన చర్యలు తీసుకున్నారా ఈ ఘటనకు సంబంధించి? ప్రస్తుతానికి అయితే ఎవరైనా గాయాలు పాలయ్యారో, ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న పరిస్థితి. ఎవరికి ఎటువంటి మేజర్ ఇంజరీస్ అవ్వలేదు. అట్లా ఈ స్టేజ్ దగ్గర ఉన్న కార్యకర్త కావచ్చు, అదేవిధంగా 1-2 మహిళలకు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. అందుకే ఈ తుమ్మల రామస్వామిని విష్ చేయడానికి వస్తున్న 1-2 మహిళలకు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తుంది. వారందరినీ కూడా ప్రస్తుతానికి అయితే వారి పరిస్థితి ఏ విధంగా ఏంటని అబ్జర్వ్ చేస్తున్నారు. కార్యక్రమం అనేది యథావిధంగా కొనసాగుతుంది. అంటే ఓవర్ ఫ్లోటింగ్ అనేది ఖచ్చితంగా ముందు అనుకున్నట్లుగా వారు ప్లాన్
డిజైన్ చేసింది ప్రోగ్రామ్ ఒక విధంగా ఉంటే, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత కార్యకర్తలు అనేది ఖచ్చితంగా ఎవరైతే ప్రోగ్రామ్ సంబంధించి వారిని విషెస్ చేయడానికి స్టేజ్ మీదకి వెళ్తారు, కానీ వారిని నియంత్రించే అక్కడ పరిస్థితి లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అంటే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ రెగ్యులర్ గా దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే ప్రోగ్రామ్ స్టేజ్ మీదకి ఎవరిని ఇన్వైట్ చేయాలి, ఎవరు ఉండాలని ముందుగా డిజైన్ చేసుకోవాలి. కానీ విఐపీలు వచ్చే పరిస్థితుల్లో ఈ విధంగా జరగడం అనేది చాలా ప్రమాదంగానే చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోతే అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి. ఓకే సాయి సుధీర్. కాకినాడలో చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. దానికి సంబంధించిన ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. ఆ టైంలో ఎమ్మెల్సీ యనమల ఎమ్మెల్యేలు పంతం నానాజీ, చినరాజప్ప వేదికపై ఉన్నారు. నేతలకు ప్రమాదం తప్పింది. వారికి ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కూటమి పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాకినాడలో చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమం వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో నేతలంతా కూడా షాక్ అయ్యారు. ఆ టైంలో ఎమ్మెల్సీ యనమల, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, చినరాజప్ప వేదికపై ఉన్నారు. నేతలకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కూటమి పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఆ విజువల్స్ కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. వెంటనే కింద పడిపోయినటువంటి నేతలను పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మందికి అంటే ఫస్ట్ ఎయిడ్ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అంటే అంచనాకి మించి ప్రజలు అక్కడికి రావడం, ఒక్కసారిగా స్టేజ్ పైకి ఎక్కడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు.
కాకినాడలో చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమం వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. పరిమితికి మించి స్టేజ్ పైకి నేతలు అలాగే వారిని చూసేందుకు అక్కడ వచ్చిన వాళ్ళు రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ టైంలో ఎమ్మెల్సీ యనమల, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, చినరాజప్ప వేదికపై ఉన్నారు. నేతలకు ప్రమాదం తప్పింది. ఘటనతో కూటమి పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. వారిని కంట్రోల్ చేసేవారు లేకపోవడంతోనే పరిమితికి మించి స్టేజ్ మీదకి రావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకరణలో ఒక్కసారిగా కాకినాడలో చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. కార్యక్రమం వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ టైంలో ఎమ్మెల్సీ యనమల, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, చినరాజప్ప వేదికపై ఉన్నారు. నేతలకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కూటమి పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యాయి. అయితే వేదిక కొంచెం చిన్నగా ఉండడం అలాగే ఫ్లోటింగ్ కి మించి జనాలు వేదికపైకి రావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కూటమి పార్టీ శ్రేణులందరూ కూడా షాక్ కి గురయ్యారు. అక్కడ అంటే కొంతమందికి ఫస్ట్ ఎయిడ్ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడ ఉండడం, వారంతా ఒక్కసారిగా మనం చూడొచ్చు. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఒక్కసారిగా ఆ వేదిక ఏ విధంగా కుప్పకూలిందో, పరిమితికి మించి జనాలు అక్కడికి రావడం, స్టేజ్ పైకి ఎక్కడం, అక్కడికి జనాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని కంట్రోల్ చేసేవారు లేకపోవడం, చేతులు ఎత్తేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అమ్మ